2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. కాలేజ్లో ఏం మిస్ అవుతుంది, ఇన్స్టిట్యూట్లో ఏం దొరుకుతుంది? ఇదే మన ఫస్ట్ క్వశ్చన్. గుడ్ మార్నింగ్ వన్ ఆల్. సార్ కాలేజ్లో ఎలా అంటే మనకి ఫస్ట్ యూనిట్ మాత్రం పీపీటీ వేసి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. లైక్ ఫస్ట్ స్టూడెంట్కి ఇలా అర్థం, వాళ్ళు ఇంకా సెకండ్ యూనిట్ నుంచి ఇంకా స్లైడ్ స్టార్ట్ డాట్ 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 అయిపోయింది, సైడ్ స్టార్ట్ డాట్ 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 అయిపోయింది, థర్డ్ యూనిట్ అయిపోయింది, ఇంక ఎగ్జామ్. ఆ ఎగ్జామ్ కూడా మనం 1 డే బ్యాటింగ్ చేస్తారు సార్. స్టూడెంట్స్ అంతా 1 డే బ్యాటింగ్ చేసి కింద మీద పడి రాస్తారు. రాసి మార్క్స్ వస్తాయంటే నేను ఇది క్లాస్లో చెప్పలేదు కానీ నువ్వు ఎక్కడి నుంచి రాసి అని చెప్పి మార్కులు తగ్గిస్తున్నారు సార్. ఓ, అది కూడా ఉందా? అది కూడా ఉంది సార్. ఇస్ ఇట్ సో? అవుట్ ఆఫ్ సిలబస్ కూడా మేము రాసినా కూడా మీకు గొప్పతనాన్ని మెచ్చుకోరన్నమాట. మెచ్చుకోవట్లేదు సార్. మెయిన్ ఇంకా ప్రాక్టికల్ ఇంకా ల్యాబ్ సెషన్ అంటే కరెక్ట్గా 12 టాస్క్ 10 టాస్క్ ఇస్తారు సార్. ఇవే నేర్చుకోరండి, 2 వస్తే ఇవి రాయండి, అంతే అయిపోయింది. అంతే సార్ ఇక్కడ. కానీ ఇక్కడ కోడ్జ్ఞాన్ ఎలా అంటే సార్, స్టూడెంట్ ఇంకా టీచర్ ఇంటరాక్షన్ బాగుంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్టూడెంట్ ఎలా ఉన్నాడంటే నాకు ఇప్పుడు అర్థం కావట్లేదు అంటే ఇలా అడిగే ధైర్యం ఉంది సార్. అక్కడ లైక్ స్ట్రెంత్ తక్కువ ఉంది, సో హీ క్యాన్ స్పీక్ అని చెప్పి అలా ఉంది సార్. ఫ్యాకల్టీ కూడా లైక్ తనని ఎన్నిసార్లు చెప్పాలని అనకుండా వచ్చి ఇంటరాక్ట్ అయ్యి ఇలా చేయాలి, కొత్త అప్రోచ్ ఉంటే ఇలా చేయాలని చెప్పి చెప్తున్నారు సార్. ఇక్కడ మెయిన్ ఎగ్జామ్స్ కూడా మాకు మార్క్స్ తక్కువ వచ్చినా స్టూడెంట్ ఎలా ఫీల్ అవుతున్నారంటే మార్క్స్ తక్కువ వస్తే నేను సరిగ్గా చేయలేదు, నాకేమన్నా రేపు క్లాస్లో ఏమైనా అవుతుందని అలాంటి ఫీలింగ్ లేదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీచర్స్ నీకు మార్క్స్ తక్కువ వస్తే నన్ను అడుగు పర్లేదు, నేను చెప్తా అని చెప్పి ఆ మెంటాలిటీతో ఉన్నారు సార్. సో కాలేజ్లో మనకు అలా ఉండదు సార్. మెయిన్ థింగ్ గాట్ ఇట్. కాలేజ్కి వెళ్ళట్లేదు అని అంటే మెయిన్ రీజన్ మా క్రియేటివిటీని చంపేస్తున్నారు టీచర్స్. యు డిజర్వ్ ఇట్. కొత్త మెథడ్. ఇప్పుడు ఒక సమ్ చేస్తున్నాం, దానికి ఇంకో మెథడ్ ఉందనంటే దాన్ని ఎంకరేజ్ చేయట్లేదు. వెరీ ట్రూ. అంటే ఇప్పుడు కొత్తది ఏమైనా కొత్తగా నేర్చుకోవాలి, లేకపోతే మేమున్న ఫీల్డ్లోనే ఇంకా కొత్త ఐడియాస్ వస్తున్నాయి అని అంటే అస్సలు ఎంకరేజ్ చేయట్లేదు. మేము చెప్పింది చేయాలి. ఒకవేళ టీచర్స్ ఎంకరేజ్ చేయాలనుకున్నా పైన ఫ్యాకల్టీ తొక్కేస్తున్నారు. అలా మాకు అలా ఇంట్రెస్ట్ చచ్చిపోతుంది యాక్చువల్గా. స్కూల్ వరకు అయితే బాగా ఎంకరేజ్ చేస్తుండే, నువ్వు చదవకపోతే స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేయి, పాడు, లేకపోతే ఏదైనా చెయ్యు అని. ఇంటర్ నుంచి బీటెక్ వరకు అయితే మాకు గొర్రెల్లానే చేస్తున్నారు. అది నా ఒపీనియన్. కానీ నేను ఇప్పుడు ఇంకో వర్షన్ చెప్తాను. అంటే నేను మళ్ళీ వేరే సైడ్ కూడా చెప్పాలి కదా. ఇప్పుడు వీడియో చూసేవారు వాళ్ళు ఏమంటారంటే మీకోసం కదా టెక్నికల్ ఈవెంట్స్, సింపోజియంలు, పేపర్ ప్రెజెంటేషన్లు, ప్రాజెక్ట్ ఎగ్జిబిషన్లు, అప్పుడప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ క్లాసులని, డాన్స్ మీద మాట్లాడడం, ఇన్ని ఆర్గనైజ్ చేస్తున్నాం కదా, కానీ స్టూడెంట్స్ యాక్టివ్గా పార్టిసిపేట్ చేయట్లేదని వాళ్ళు అంటున్నారు. అవును, ఆర్గనైజ్ చేస్తున్నారు, కానీ అక్కడికి వెళ్ళినాక కూడా కొత్తగా ఏదైనా మాట్లాడదాం అంటే అక్కడ కూడా సపోర్ట్ చేయట్లేదు. పోనీ మా ఐడియా వాళ్ళకి నచ్చినా కూడా దాన్ని ఇంకా ఎలా ఇంప్లిమెంట్ చేయాలో ఆ తప్పులు కూడా చెప్పట్లేదు. ఆ అమ్మాయి చెప్పిన పాయింట్కి మీరు అందరూ ఎందుకు చప్పట్లు కొట్టారు? నిజమే కదా? 200% రైట్ ఆర్ రాంగ్? మీరందరిలో క్రియేటివిటీ ఉందని నేను అంటే ఎంతమంది ఒప్పుకుంటారు? 200% అందరి క్రియేటివిటీ ఉంటుంది, బట్ రైట్ టైం రైట్ ఎంకరేజ్మెంట్ దొరికితే వస్తుంది. ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పినట్టే మీకు కూడా గుండెల్లో ఎక్కడో దాగిన పాయింట్స్ ఉంటే ప్రెజెంట్ చేయండి. ఇట్ విల్ గో ఇన్ ఎ డిఫరెంట్ వే అండ్ ఇట్ విల్ బ్రింగ్ ద ట్రాన్స్ఫర్మేషన్. ఎస్ డియర్. సో సార్ బేసిక్గా ఇప్పుడు బీటెక్ విషయానికి వస్తే ఫ్యాకల్టీ ఎక్స్ప్లెయిన్ థింగ్కి సో మనకి చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి సార్. ఈ 4 yearsలో మేము ఆల్మోస్ట్ 63 సబ్జెక్ట్స్ అలా చదువుతాము. కానీ అన్ని సబ్జెక్టులో డెరివేషన్స్, ఫార్ములాస్ అని చెప్పేసి ఉంటాయి. సో వీళ్ళు ఏం చేస్తారు, ఈ బోర్డు మీద రాసేస్తారు, వెళ్ళిపోతారు, అంతే, అక్కడి వరకే. సో నేను చెప్పేది ఏంటంటే లాజికల్గా అప్రోచ్ అవ్వాలి చెప్పాలి సార్. సో బేసిక్గా లాజికల్ బిల్డింగ్ బిల్డ్ చేయాలి స్టూడెంట్స్లో. ఫస్ట్ 10th నుండే మేము ఆల్రెడీ ఏమంటాం ప్రీ కండిషన్ సార్. లైక్ 8th నుండి ఐఐటీ చేయాలి, ఇలా చేస్తే బీటెక్, ఇఫ్ ఇంత ఇలా ప్యాకేజ్ కొడితే లైఫ్ సెట్ అన్నట్టు. అలా కాకుండా ఫస్ట్ లాజిక్ బిల్డింగ్ మీద ఫోకస్ చేయాలి స్టూడెంట్స్కి, సో దట్ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ఎబిలిటీ వస్తుంది మనకి. ఈవెన్ ఇప్పుడు ఇంటర్వ్యూస్లో కూడా చాలా మంది అందుకే ఫెయిల్ అవుతున్నారు సార్. ఒక ప్రాబ్లం ఇచ్చి దీన్ని ఎలా చేస్తే లాజికల్ థింకింగ్ లేక దీనికి ఎక్కడే ఫార్ములా అప్లై చేయాలి, సో వాడికి అది బేసిక్ అది లేదు సార్. సో జస్ట్ వాళ్ళు ఏది చెప్తున్నారు చేసుకుంటూ వెళ్తున్నారు తప్ప. సో లాజిక్ బిల్డింగ్ ని మెయిన్ గా ఒక స్కిల్ డెవలప్ చేయాలి సార్. వెరీ గుడ్ డియర్, ఫెంటాస్టిక్, వ్యాలిడ్ పాయింట్. ఇంకా